భౌతిక నేత్రాలతో చూసినటువంటి గెహజీ శత్రువు పంపించేటటువంటి సైన్యానికి భయపడుతున్నాడు. ఈ కళ్ళు తెరవబడిన తరువాత ఆత్మీయ నేత్రాలు కలిగి మరలా చూస్తే శత్రువు సైన్యము కంటే మించిన వారు కనబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, భౌతిక నేత్రాలతో నువ్వు చూసినంత వరకు నీవు చూసినవే నీకు భయాన్ని కలుగజేస్తాయి. భౌతిక నేత్రాలతో నీవు చూసినంత వరకు నీవు చూసినవే నీకు ఆందోళనను, కలవరాన్ని పుట్టిస్తాయి. ఈ పూట నేను అంటాను, నీవు ఆత్మీయ నేత్రాలు కలిగి, దేవుని నేత్రాలు కలిగి, దైవ నేత్రాలు కలిగి నీవు చూడగలిగితే నీకు ఏం కలుగుతుందో తెలుసా? ధైర్యం కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? నీవు వేటినైతే చూస్తూ భయపడ్డావో వాటికి మించిన వాడు దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో అప్పటి వరకు గెహజీ సైన్యాన్ని చూశాడు భౌతిక నేత్రాలతో, గుర్రాలను చూశాడు భౌతిక నేత్రాలతో, రథాలను చూశాడు భౌతిక నేత్రాలతో, సైన్యము తీసుకొని వచ్చినటువంటి వాటి యొక్క యుద్ధ సామాగ్రిని చూశాడు భౌతిక నేత్రాలతో. భయం అనేటువంటిది కలిగింది అతనికి. కానీ రెండవ మారు కండ్లు తెరవబడిన తర్వాత రెండవ మారు చూడగా ఎలీషా చుట్టూ అగ్నిని చూశాడు. పట్టణము పర్వతము చుట్టూ అగ్ని దూతలు కలిగిన వారిని చూశాడు. అప్పుడు ఇదిగో వారికి మించిన వారు మన పక్షముగా ఉన్నారనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ పూట సంగమా, నేను మీతో మాట్లాడబోతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆత్మీయ నేత్రాలతో కాకుండా భౌతికమైన నేత్రాలతో నువ్వు చూసిన వాటన్నిటిని బట్టి భయపడడం, కలవరం పడటం చోటు చేసుకుంటదే కానీ నువ్వు ఆత్మీయ నేత్రాల కలిగి చూడగలిగితే వాటికి మించిన దేవుడు నీతో ఉన్నాడని నువ్వు గుర్తెరగగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఆత్మీయ నేత్రాలు గాక భౌతిక నేత్రాలతో చూస్తున్నారు. చూడటం వల్లనే భౌతికమైన వాటికి భయపడుతున్నారు. శత్రువు పంపించినటువంటి సిరియా సైన్యాన్ని చూసి ఎలాగైతే భయపడుతున్నాడో గెహజీ, ఈరోజు శత్రువు అయినటువంటి, మనకు విరోధి అయినటువంటి సాతాను పంపించేటటువంటి కుట్రలను చూసి, మన శత్రువైనటువంటి సాతాను పంపించేటటువంటి శోధనలను చూసి, మన శత్రువైనటువంటి సాతాను పంపించేటటువంటి ఆర్థిక పరిస్థితులను చూసి, మన శత్రువైనటువంటి సాతాను పంపించేటటువంటి అనారోగ్య సమస్యలను, అనారోగ్య పరిస్థితులను చూసి భయపడుతున్నాం. కానీ పూట నేను అంటాను, శత్రువు పంపించేటటువంటి